హలో అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడినైతే మేక్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో మేము చేసుకునే చికెన్ పచ్చడనమాట. ఇది నేను మా మేనత్త దగ్గరైతే నేర్చుకున్నాను. సో, ఇది మీకిప్పుడైతే చూపిస్తాను. సో, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో మొత్తం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని, చిన్న కడాయి అయితే పెట్టుకుని, ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకుని, వీటిని కొంచెం స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 15, 16 యాలకులు, ఒక 15 వరకు లవంగాల్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే దీన్ని చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మసాలా పొడి కర్రీస్‌లో వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఈ విషయం కూడా మా అత్తే చెప్పింది. సో, అదే నేను ఫాలో అవుతాను. అప్పుడప్పుడు కర్రీస్‌లో ఈ మసాలా చేసి పెట్టుకున్నప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కర్రీస్‌కి. సో, వీటిని కూడా మంచిగా సిమ్‌లోనే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దాల్చిన చెక్కని తీసుకోండి. మనం తీసుకున్న ప్రతి దానికి ఇప్పుడు వరకు తీసుకున్న ప్రతి ఇంగ్రీడియెంట్‌కి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే దాల్చిన చెక్క అనేది తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందనమాట. దాల్చిన చెక్కలో కూడా మనకి చుట్టలాగా వస్తుంది కదా దాల్చిన చెక్క. ఆ చెక్క అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే అది మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందనమాట. సో, ఇప్పుడు స్టవ్ కట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి గసగసాలు ముందుగానే ఫ్రై చేసి నానబెట్టుకున్నాను. ఇవి మంచిగా నానిపోవాలి. ఇవి నానిన తర్వాత వాటిని పేస్ట్‌గా చేసుకోవాలి. సో, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, ముందుగానే బోన్‌లెస్ చికెన్‌ని పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాననమాట. ఆ బోన్‌లెస్ చికెన్‌ని ఇప్పుడు ఈ కడాయిలో యాడ్ చేసుకొని, కొంచెం అంత సాల్ట్ మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే మనము పచ్చడిలో ఆల్రెడీ కడుపుతాం కాబట్టి కొంచెం తక్కువ. ఎందుకంటే ముక్కకి ఉప్పు పట్టాలని చెప్పి కొంచెం తక్కువ, చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ అన్ని సైడ్‌లు మంచిగా ఇది మనకి పచ్చిగా కనబడకుండా మొత్తం అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలనమాట. ఆ విధంగా దీన్నైతే కుక్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజులోనే ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత మనకి ముక్క అనేది చిన్నగా అయిపోతుందనమాట. సో, అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలాలని మంచిగా పొడి చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకున్నాను. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో మీరు స్టోర్ చేసుకున్నారంటే మీకు చక్కగా మీరు కర్రీస్‌లోని వాటిలో నాన్ వెజ్ ఐటెమ్స్ దాంట్లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చికెన్‌లో అయినా, మటన్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గసగసాలను మనం మంచిగా నానబెట్టేసుకున్నాం కదా! ఈ అట్‌లీస్ట్ ఒక 1 ½ అవర్ అయినా మంచిగా నానిపోవాలి. అప్పుడే మనకి గసగసాలనేవి ఎక్కడా కూడా ఆహ్, మనకి రౌండ్‌గా ఉండకుండా మొత్తం పేస్ట్ లాగా అయితుందనమాట. చూసారా? మంచిగా స్మూత్‌గా పేస్ట్ లాగా అయిపోయింది. ఇలాగ స్మూత్‌గా పేస్ట్ అయిపోయిన దాన్ని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకొని, సో, ఇంతలో మన చికెన్ కూడా మొత్తం అంతా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఈ కడాయిని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టి, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్నయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్‌ని యూజ్ చేశాను. రైస్ బ్రాండ్ ఆయిల్ కాకుండా ఫ్రీడమ్ ఆయిల్‌తోనే దీన్నైతే మేక్ చేశాననమాట. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా! దాన్నైతే యూజ్ చేశాను. సో, ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మంచిగా ఈవెన్‌గా అన్ని సైడ్‌లు కుక్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా, మరీ తక్కువ కాకుండా మీడియంలోగా వచ్చేలాగా దీన్నైతే ఫ్రై చేసేసుకోండి. సో, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మొత్తం అన్నీ చికెన్ ముక్కలు దీంట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్‌లోకి. ఇప్పుడు ఇదే ఆయిల్‌ని నేను కొంచెం వేరుగా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో, నాకు లాస్ట్‌లో మళ్ళీ మొత్తం అంతా మేక్ చేసిన తర్వాత కావాల్సొస్తే అప్పుడు ఈ ఆయిల్‌ని యాడ్ చేసుకుందామని పక్కకు తీసి పెట్టుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఏం చేద్దామంటే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నేను హాఫ్ కేజీకి నేను యూజ్ చేస్తున్న స్పూన్‌తో ఒక 2 స్పూన్స్ అయితే ఏసుకున్నాను. అంటే పెద్ద స్పూన్‌తో ఒక స్పూన్ అయితే సరిపోతుందనమాట. వేసుకొని దీన్ని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఆయిల్‌లోనే మంచిగా కుక్ చేసుకోండి. ఎక్కడ ఏ ఇంగ్రీడియెంట్ కూడా మాడకుండానే చేసుకోండి. లేదంటే పచ్చడి మొత్తం అంతా పాడైపోతుందనమాట. సో, మనకిది చాలా యమ్మీగా టేస్టీగా ఉండాలి కాబట్టి అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా వాటర్ తగలకుండా చేసుకోండి. సో, ఇప్పుడు ఇందులోనే మనకి ముందుగా సిద్ధం చేసుకున్న
గసగసాల పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్‌లో మంచిగా ఉడికించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, గసగసాలు ఉడికిన తర్వాత మనకొక అరోమా అనేది వస్తుంది. అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుందనమాట. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మనకి అందులో ఉన్న నూనె అనేది కొంచెం సెపరేట్ అవ్వడం అలా అవుతుంది. సో, ఆ టైంలో మీరేం చేస్తారంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి ఆ తర్వాత ఇందులో మనకి కావాల్సినంత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ మసాలానైతే వేసుకున్నాను. అంతకన్నా ఎక్కువ అవసరం పడదు. సో, మీకు మసాలా ఇంకా ఎక్కువ తింటాననుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో, ఇందులో నేను పచ్చి కారం యూజ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో కూర కారం కాకుండా మనకి ఎంటీఆర్ పచ్చి కారం దొరుకుతుంది కదా! ఆ పచ్చి కారాన్నయితే యూజ్ చేస్తున్నాననమాట. ఏ మసాలాలు ఏమీ లేకుండా మనం ఆడించుకునే పచ్చి కారం ఉంటుంది కదా! అటువంటి పచ్చి కారాన్నయితే ఇందులో యాడ్ చేసుకొని, మనకి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్‌ని కూడా చూసి యాడ్ చేసుకోండి. కావాలితే మనం లాస్ట్‌లో మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నేను ఆయిల్‌ని వేరుగా చేసి పెట్టుకున్నాను కదా! ఆయిల్ పడుతుందని చెప్పి మళ్ళీ ఆయిల్‌ని యాడ్ చేసుకున్నాను. ఈ కారము, ఉప్పు ఇవన్నీ గూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసున్నప్పుడు కలుపుకోకూడదు. ఇది మాత్రం మర్చిపోకండి. సో, ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకున్నాం కదా! ఇది చల్లారిపోయిన తర్వాత ఈ స్టేజ్‌లోకొచ్చింది. ఇప్పుడు మనము ఒక నిమ్మకాయని కట్ చేసుకొని, రసం తీసుకొని, ఆ రసాన్ని ఇందులో మనం ఫైనల్‌గా కలిపేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాతే నిమ్మకాయ అనేది కలుపుకోండి. లేదంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. సో, ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మా స్టైల్‌లో మేము చేసుకున్నది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో మీకెలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, చూడగానే నోరూరుతుంది కదా! యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో బయట వర్షం వస్తున్నప్పుడు వేసుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్‌ని కూడా కామెంట్ బాక్స్‌లో డ్రాప్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.